జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం రమణయ్యపేట జడ్డంగన్నవరం వెళ్లే మార్గమధ్యంలో ఉన్నాం. అయితే ఇటీవల కాలంలో గత వారం రోజుల నుండి గతంలో ఏదైతే ఈ యొక్క రోడ్డు అంశంపై ఆదివాసీ గిరిజన సంఘాలు ఒంటివనపాలెం రేంజ్ పరిధిలో నిరవధిక దీక్ష చేపట్టి అయితే అనంతరం ఆ దీక్షల కారణంగా పోలీస్ కేసులను కూడా ఎదుర్కొంటూ ఇప్పుడు ఈ గత వారం రోజుల క్రితం పిలుపునిచ్చారు. మళ్ళీ ఈ రోడ్డు సమస్య పరిష్కరించలేదు ప్రభుత్వం. కాబట్టి మేము ఖచ్చితంగా ఈ యొక్క రోడ్డు సమస్యపై మళ్ళీ పోరాటం చేస్తాం, నిరవధిక దీక్షలు చేస్తామని చెప్పేసి గత వారం రోజుల నుంచి సోషల్ మీడియా ద్వారాగా హల్చల్ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఏదైతే లోతా రామారావు ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నారో తను అడిగి తెలుసుకుందాం. చెప్పండి, గతంలో మీరు ఉద్యమం చేసినప్పుడు వందలాదిగా మీ గిరిజన ప్రాంతం నుంచి వచ్చారు, ఇవాళ రాకపోవడానికి గల కారణం? ఇప్పటికీ 3 సార్లు ఇదే రోడ్డు మీద మేము కార్యక్రమం చేయడం జరిగింది. జూలై నెలలో ఒకసారి చేసాం, ఆగస్టు నెలలో యూత్ స్టూడెంట్స్ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు కార్యక్రమం చేశారు. సెప్టెంబరు 12వ తారీఖున మొత్తం 3 మండలాలు 4 మండలాలకు సంబంధించి ప్రజానీకం అంతా కూడా వచ్చి రోడ్డు మీద మేము కూర్చోవడం జరిగింది. ఆ రోజు మాకు ఇచ్చినటువంటి హామీ ఏంటంటే మా రంపచోడవరం డిఎస్పీ గారు వచ్చి మా ఐటీడీఏ పిఓ గారితో మాట్లాడి 28వ తేదీలోగా పనులు ప్రారంభిస్తారు, లేదు అనుకుంటే కనుక 29వ తేదీ ఆయన టెండర్ రద్దు చేసి కొత్త టెండర్ను పిలిపిస్తామని చెప్పి ఆ రోజు మాకు మాట ఇవ్వడం జరిగింది. అయితే 29 మీరు చేయండి, మేము వచ్చి తర్వాత నెల 9వ తారీఖు దాకా మేము హామీ ఇస్తున్నాం, లేదంటే 10వ తారీఖు మేము మరొక ఉద్యమం చేపడతా ఉన్నామని ఆ రోజు పిఓ గారి ముందు హామీ తీసుకోవడం జరిగింది. అయితే ఆ తీసుకున్నప్పటికీ మరొక 3 నెలలు మేము ఎదురు చూసాను, రేపు చేస్తారా ఎల్లుండి చేస్తారా ఆవలనాడు చూస్తారని 3 నెలలు ఎదురు చూసినప్పటికీ ఈరోజు కూడా ఇక్కడ పనులు ప్రారంభం కాలేదు. జెడ్పీడీసీ గారు కూడా నిన్న జిల్లా పరిషత్తులు అడిగితే సమాధానం కూడా చెప్పలేనటువంటి పరిస్థితులు అధికారులు ఉన్నారు కాబట్టి తాడుపేడు తేల్చుకోవడానికి ఈరోజు రావడం జరిగింది. వారం రోజుల నుంచి మేము ఈ గుంటవనపాలెం రోడ్డు సమస్య రోడ్డు మీద పరిష్కారం కావాలి, అధికారులు చెయ్యిలెత్తేస్తూ ఉన్నారని చెప్పి మన కోసం గెలిచినటువంటి ఎమ్మెల్యేలు సమాధానం చెప్పట్లేదని చెప్పి రోడ్డు మీదకే రావాలని చెప్పి మేము తెలియజేస్తే వందల మంది వేల మంది ఈరోజు రోడ్డు మీదకి రావడానికి మంచి ప్రయత్నం అయితే చేశారు. వాళ్ళంతా ఏదో డబ్బులు ఇస్తే బిర్యానీ పెడితే లేదంటే మందు పోస్తే వచ్చేవాళ్ళు కాదు. ఎవరి కాళ్ళు ఈ రోడ్డు మీద నరకం చూస్తున్నటువంటి ప్రజలంతా కూడా ఈరోజు రోడ్డు మీదకి రావడానికి ప్రయత్నం చేస్తే ప్రభుత్వం మొత్తం పోలీసు వారిని ఏజెన్సీలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లు అన్నింటినీ రంపచోడ అడ్డదిగల రాజొమ్మంగ్ పరిధిలోకి వచ్చి చెక్ పోస్టులు పెట్టి ఎక్కడికక్కడికి ఆపేసి గ్రామాలు వెళ్ళి గ్రామాలంతా ఎతికి మీరు వెళ్తే మాత్రం మీ మీద కేసులు పెడతామని భయభ్రాంతులు చేస్తూ ఉంది. మేము కేసులు పెట్టించుకోవడం కానీ మాకు సరదా, జైలుకి వెళ్ళడానికి మాకు సరదా కాదు, రోడ్డు మీద కూర్చోవడం అంటే మాకు సరదా కాదు. సమస్య పరిష్కరించకుండా ఈరోజు భయభ్రాంతులు గురి చేస్తూ ఉంది. ఎన్ని రోజులు చేస్తుందని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. 1 రోజు అవ్వచ్చు, 2 రోజులు అవ్వచ్చు, 3 రోజులు అవ్వచ్చు, మా ఉద్యమం అయితే కొనసాగుతుంది. సమస్య పరిష్కారమే మా ఎజెండా. ఇది గతంలో మీరు ఇదే కార్యక్రమం చేసినప్పుడు అనేక వందల మంది ఇక్కడికి రావడం జరిగింది. ఆ రోజు మీరు 10 రోజుల్లో కానీ పరిష్కారం కాకపోతే ఖచ్చితంగా మేము అధికారుల వాటిని ముట్టడిస్తాం, అలాగే ఎమ్మెల్యేల హౌసులను ముట్టడిస్తాం అని కూడా మీరు హెచ్చరిక ఇవ్వడం జరిగింది. తదుపరి కార్యాచరణలో మీరు ఎందుకు చేయలేదు? మేము ఆ మాట అయితే మేము ఖచ్చితంగా అనలేదు. అధికారులు ఎమ్మెల్యేల ఇంట్లో మేము ముట్టడిస్తాం అయితే మేము అనలేదు. కార్యాచరణ అనేది మళ్ళీ మేము ప్రకటిస్తామని చెప్పాము. ఆ రోజు కార్యాచరణ ఏంటనేది ప్రకటించిన తర్వాత మేము అధికారులను కలిసిన తర్వాత మా చేతుల్లో లేదన్నప్పుడు వాళ్ళ చేతుల్లో లేనప్పుడు వాళ్ళ ఇల్లు ముట్టడించి మేమేం చేస్తాం? అందుకే ఎవడు రావాలో వాడే రోడ్డు మీదకి వస్తాడని చెప్పి మళ్ళీ మేము రోడ్డు మీద కూర్చున్నాం. వాస్తవంగా అయితే మీరు అనుకున్నట్టుగా మేము ఎమ్మెల్యే గారు ఇలా కలెక్టర్ గారు ఆఫీస్ సైడ్ మేము టెంట్ వేయాలనుకున్నాం, శైలెత్తేసి ఇంకెక్కడికి వెళ్తాం? మాకేమైనా అమరావతి వెళ్ళనిస్తారా? వెళ్ళనివ్వరు. ఈ రోడ్డు పడకపోవడానికి గత 25 సంవత్సరాల నుంచి రోడ్డు పడకపోవడానికి కారణాలు ఏమని చెప్పేసి ప్రభుత్వ అధికారులు మీతో తెలిపారు. కారణాలు ఏం చెప్తున్నారంటే 14 రోజులు ఒకే టెండర్కి ఇచ్చారంట. ఆ టెండర్ తీసుకున్నటువంటి వ్యక్తి 4 రోడ్లు క్యాన్సిల్ చేస్తే 9 రోడ్లు పనులు ప్రారంభించారట. దాంట్లో ఆయనకి 24 కోట్లు పెండింగ్ ఉందంట. 24 కోట్లు పెండింగ్ ఉంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 కోట్లు ఇచ్చిందంట. మరొక 14 కోట్లు, ఈ 14 కోట్లు మాకు ఇవ్వండి, నేను వర్క్ను స్టార్ట్ చేస్తానని చెప్తా ఉన్నారు. మేము కూడా ఆర్ఎంబీ అధికారులతో మాట్లాడడం జరిగింది. ఓన్లీ 14 కోట్లు ఇవ్వడమే ఉంది. 14 కోట్లు ఇస్తే రోడ్డు స్టార్ట్ అయింది.
అంటే ఇది ప్రభుత్వ విధానం కదా. గతంలో ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు ఎవరైతే తిప్పాడు ఎమ్మెల్యే గారు ఉన్నారో ఆవిడ ఇక్కడ గోడ కట్టి ఎలక్షన్ అనంతరం ఈ రోడ్డుని పట్టించుకోకపోవడానికి గల కారణాలు ఆవిడ మీకు ఏమైనా హామీ ఇవ్వడం జరిగిందా? ఆవిడ మేడం గారు ఎటువంటి ఎమ్మెల్యే గారు ఎటువంటి హామీ ఇవ్వలేదు. మేము కూడా ట్రై చేస్తున్నాం, అడుగుతున్నామని చెప్పారు తప్పితే కనీసం అదే గోడ ఇప్పుడు కట్టమనండి ఎమ్మెల్యే గారిని, 24 గంటల్లో సమస్య పరిష్కారం అయింది. కట్టలేరు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఈ రోడ్డు సమస్య కనబడుద్ది, అధికారంలోకి వస్తే కనబడదు. ఇప్పుడు కట్టమని చెప్పండి ఎమ్మెల్యే గారిని. 24 గంటలు మేము అవసరం లేదు, అంత దూరం నుంచి వచ్చి మేము చేయాల్సిన అవసరం లేదు. 24 గంటల్లో పరిష్కరిస్తారు, కానీ ఇప్పుడు కట్టరు. అది ప్రజల సమస్యలు ప్రధానం కాదు, అలా రాజకీయ ఎజెండా ప్రధానం. ఇప్పుడు మీ ఇక్కడ బైఠాయించడానికి గల కారణం ఏంటి? ప్రధాన డిమాండ్ ఏంటి? మేము ఈరోజు వాస్తవంగా అయితే మేము ఈ ప్లేస్ మాది కాదు. మేము ఏదైతే రంపచోడవరానికి అడ్డదిగలికి ఏలేశ్వరానికి సెంటర్ పాయింట్లో మేము చేయాలని అనుకున్నాం. మా అందరిని భయభ్రాంతులు గురి చేశారు కాబట్టి మేము తుప్పల నుంచి డొంకల నుంచి వచ్చి ఈరోజు ఈ ప్లేస్లో మేము కూర్చోవడం జరిగింది. అయితే మేము ఇప్పటి వరకు మేము చేసినటువంటి 2 కార్యక్రమాలు మేము అడ్డదిగల పరిధిలో మేము చేయడం జరిగింది. అడ్డదిగల పరిధిలో ఉన్నటువంటి అధికారులు హామీల వరకు మాత్రమే ఇచ్చారు. స్టార్టింగ్లో మేము మా సీఏ గారితో తీసుకున్నాం, తర్వాత డిఎస్పీ గారితో తీసుకున్నాం, పిఓ గారితో తీసుకున్నాం. ఇంకేముంది? ఇంకెవరున్నారు? అంత పిఓకి మించిన ఇంకా అధికారు ఎవరున్నారు? ఎవరు లేరు. అందుకే కనుక ఈ ప్రాంతం టెండర్ వేసింది ఈ జిల్లా, కాంట్రాక్ట్ ఈ జిల్లా, వర్క్ సమాధానం చెప్పాల్సిన ఆర్ఎంబీ అధికారులు ఈ జిల్లా, సమాధానం చెప్పాల్సినటువంటి ఎమ్మెల్యే గారు కూడా ఈ జిల్లాలోనే ఉన్నారు. కనుక ఈరోజు మేము ఇక్కడ వచ్చి చేయడం జరుగుతుంది. మీరు అక్కడికి పోయి చేసుకోండి అని పోలీసు వారు మాత్రం అది చెప్పడం కరెక్ట్ కాదని అయితే మేమైతే భావిస్తూ ఉన్నాం. అక్కడ చేసుకోండి సమస్య అక్కడ కాదు. ఈరోజు మేము అడుగుతున్నాం, మేము మీ పరిధిలో ఉన్నటువంటి సమస్య పరిష్కరించండి, మేము పోయి చేసుకుంటాం. మీ పరిధిలో ఉన్నటువంటి సమస్య పరిష్కరించండి అని చెప్తున్నాం. మా పరిధిలో సమస్య పరిష్కారం అయ్యాల్సిన అవసరం లేదు. అసలు మా పరిధికి ఏమీ రోడ్డే లేదు. ఒక గుంటూరుపాలెం తప్పితే ఒక 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు తప్పితే 11 కిలోమీటర్లు ఉన్నటువంటి రోడ్డు 7-8 కిలోమీటర్లు ఈ పరిధిలోనే ఉంది. మేము 3 కిలోమీటర్లు చేసుకోవాలా లేదంటే ఈ రోడ్డు సమస్య పరిష్కరించుకోవాలనేది మాకు అర్థం కాలేదు. అందుకే పోలీసు వారు కూడా మమ్మల్ని, మా బాధని, మా ప్రాణాలను అర్థం చేసుకొని కూడా సహకరించమని మేము తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి మనం చూసాం కదా. ఇది ఏదైతే ఈ రోడ్డు సమస్య గత 25 సంవత్సరాల నుంచి రాజకీయ లబ్ధి కోసం రాజకీయ నాయకులు వాడుకుంటున్నారు. ప్రజా ఉద్యమాల పేరిట వీళ్ళంతా ఉద్యమాలు చేస్తున్నారు. ఆ ఉద్యమాలు చేసిన వారికి ఏదైతే చట్టపరంగా శిక్షలు ఉంటాయో వాటి ద్వారాగా వీళ్ళని అణిచివేయడం జరుగుతుంది. కానీ ఏదేమైనప్పటికీ ఈ రోడ్డు వేసే వరకు నిరాహార దీక్షలు అయితే మానేది లేదు. మేము ఖచ్చితంగా చౌకైనా సిద్ధం కానీ ఇక్కడ దీక్షలు చేసే పరిస్థితి ఉంటుందని చెప్పేసి లోతా రామారావు తెలపడం జరిగింది. అలాగే ఇక్కడ రాజమంకి జడ్పీటీసీ ఉన్నారు, ఆవిడని అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా. సార్, దీనికోసం మేము గతంలో చాలాసార్లు రిప్రజెంట్ ఇచ్చాం. జడ్పీ సమావేశాల్లో దీనికోసం మాట్లాడాం. మాకు అల్లూరు జిల్లాగా ఉన్నప్పుడు మా కలెక్టర్ దినేష్ కుమార్ గారికి కూడా చెప్తే ఆ కలెక్టర్ గారికి పరిధి మాది చూస్తుంటే గుంటూరుపాలెం చిన్న ముక్క కనబడుతుంది. సరే అమ్మ అంటే కాకినాడ జిల్లా కలెక్టర్ గారు అయితే దీనికోసం అసలు ఏమీ ఆయన సమాధానం ఇవ్వట్లేదు. అలాగని నేను టెండర్ వేసిన కాంట్రాక్టర్తో కూడా నేను మాట్లాడాను. ఎస్సీ నా ఇంటికి పంపించాడు. ఫండ్ లేని మేము ఎలా చేయం మేడం అంటున్నారు. అంటే దీని పరిస్థితి ఏంటి? ఇక్కడ ఈ పరిధిలో మెయిన్ సమస్య ఏంటి? ఈ క్వారీ లారీలు తిరగటం వల్ల రోడ్డు ఎంత అధ్వానంగా మారింది. ఈరోజు మేము రోడ్డు మీదకి వస్తే మమ్మల్ని బ్యాన్ చేస్తున్నారు, కానీ క్వారీని ఎందుకు బ్యాన్ చేయలేకపోతున్నారు? అంటే వాళ్ళకి ఆదాయం కావాలి, ప్రజల ప్రాణాలు ఏమైపోయినప్పటికీ అనవసరం. ఈ రోడ్డు కోసం ఈరోజు అధికారులు వస్తారో తెలీదు, ఎమ్మెల్యేలు వస్తారో, ఎమ్మెల్సీలు వస్తారో, ఎవరు వస్తారో తెలియదు. మా ఉద్యమం కొనసాగుతుంది. ఇప్పుడు ఎవరు కూడా అధికారులు కానీ అలాగే ప్రజాప్రతినిధులు కానీ ఎవరు వచ్చే పరిస్థితి ఉండదు. ఎందుకంటే గత 25 సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి. అందరూ ఉద్యమాలు చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు తప్ప ఈ రోడ్డును పట్టించుకునే పరిస్థితి అయితే మాత్రం లేదు. వాళ్ళు ఎవరు రారు. అప్పుడు మీ పరిస్థితి ఏంటి? అంటే గతంలో స్థానిక ఎమ్మెల్యే గారు గోడ కట్టారు. ఆ రోజు ఉద్యమం చేసిన ఆవిడ ఈ రోజు ఎందుకు రారంటారు? మీరు రారని మీరు చెప్తున్నారు కదా, ఎందుకని రారు? అంటే అధికారంలో ఉన్నారని రారా? అరే అయితే మేము ఇక్కడ జేసీబీ తెచ్చేసి రోడ్ని ఏలేశ్వరం పరిధిని మా పరిధిని తవ్వించేస్తాం. సమస్య క్లియర్ అయిపోద్దా? గతంలో మీరు వందలాది మందిగా ఇక్కడ ధర్నా నిర్వహించారు, రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. కానీ ఇప్పుడు కనీసం పట్టుమని 10 మందిని కూడా రాలేదు. అంటే అది అధికారంలో ఉన్నవారు ఏమైనా చేయగలరని దీనికి నిదర్శనం. ఎక్కడికి మాకి మీరు ఎలా చేయగలరు? ఇక్కడ మేము
ఎర్లీ మార్నింగ్ వచ్చామండి, వచ్చి తుప్పలమ్మటం ఉన్నాము. ఎక్కడికక్కడ సీఏలు, ఎస్ఐలు, పోలీసు వాళ్ళు మమ్మల్ని ఆపేస్తే మా ప్రజలందరూ ఎక్కడికక్కడ ఆగిపోయారు. చెక్ పోస్టులు ఎందుకు పెట్టారు? గతంలో లేకుండా ఇప్పుడు ఎందుకు అంటే మేము స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల మీ అందరికి తెలిసి చెక్ పోస్టులు పెట్టారు. చెక్ పోస్టులు లేకపోతే మా ప్రజానికి అంతా కనిపిస్తారు కదా. అంటే మీరు భయపడుతున్నారు. ప్రజలకు భయపడే ఈరోజు పోలీసు సిబ్బందిని మీరు అండర్లో పెట్టుకొని వాళ్ళకి భయభ్రాంతులు పెట్టండి, అవసరమైతే వాళ్ళకి అరెస్టులు చేయండి, వాళ్ళకి కేసులు పెట్టండి. ఏమైనా కేసులు పెడతారు. మేము ప్రజలకి ఏమైనా ప్రజలు మేము పొడి చేసామని కేసులు పెడతారా? పొడి చేసిన వాళ్ళని, చంపేసిన వాళ్ళు పోలీసులు కేసులు పెట్టరు. ఇలా ఉద్యమాలు చేసిన వాళ్ళ మీద కేసులు పెడతారు. అవసరమైతే మోసుకొని పోతారు, పట్టుకొని పోతారు. ఈరోజు ఎవరు వస్తారో రానివ్వండి, అప్పటి వరకు మా ఉద్యమం ఆగదు. ఇది ఎన్ని రోజుల వరకైనా కొనసాగుతుంది. ఇది ఏదైనా కూడా ఇక్కడ గతం నుండి కూడా అనేక ఉద్యమాలు జరుగుతున్నా కూడా ఈ రోడ్డును పట్టించుకునే పరిస్థితి లేకపోవడానికి కారణం గవర్నమెంట్, ఏ ప్రభుత్వం వచ్చినా ఆ ప్రభుత్వ విధానాలే దీనికి కారణం అని చెప్పేసి వీళ్ళంతా చెప్పడం జరుగుతుంది. అలాగే ఇక్కడ జడ్డంగి సర్పంచ్ ఉన్నారా ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి. ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ జరగడానికి కారణం ఏంటంటే మీ అందరం కూడా ఎర్లీ మార్నింగ్ తెల్లవారుజామున వచ్చాం కాబట్టి ఇక్కడ రాగలిగాం. మిగతా ప్రజాప్రతినిధులు కానీ ప్రజలను కానీ ఏ మండలం ఆ మండలం జడ్డంగి పరిధిలో, చెరుకుంపాలెంలోని అడ్డదిగల పరిధిలో వేరే దిక్కున ఎక్కడెక్కడ ప్రజాప్రతినిధులు కానీ ప్రజలను కానీ రాకుండా ఎక్కడికక్కడ కట్టుదిట్టంగా మన ప్రభుత్వం వారు పోలీసు వారితో ఆఫ్ చేయించి ఇక్కడ కార్యక్రమం జరగకుండా చేద్దాం ఉన్నారు. అలా ఏ ఉద్దేశంతో చేద్దాం ఉన్నారు అంటే రోడ్డు వేయరా, ఇంకా ఆ ఉద్దేశమా? ఇంకా రోడ్డు వేయరు, ఇంకా రోడ్డు గురించి అడగకండి ప్రత్యామ్నాయం, లేకపోతే వేరే ఈ రోడ్డు గోడ కడితే వేరే దిక్కు నుంచి వెళ్తారు. ఇంకా ఈ రోడ్డు గురించి అడగరు ఎవరు ప్రజలు కూడా. ఆ ఉద్దేశంతో చేస్తున్నారా మరి ఏంటో అర్థం అవట్లేదు. రోడ్డు గురించే కదా పోరాడేది. అందరూ ఇబ్బందులు పడతారు. ఇప్పుడు రోడ్డు మాకు తక్షణమే రోడ్డు ఏం కాదు, మాకు రోడ్డు వేయడం కావాలి. డిమాండ్ అంటే ఖచ్చితంగా వెంటనే మనకి స్వచ్ఛమైన ఎవరైనా ఉన్నతాధికారుల ద్వారా ఖచ్చితంగా 2-3 రోజుల్లో రోడ్డు పనులు ప్రారంభించేలా చేయాలి. చేస్తేనే ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు ఈ రోజు ఇంతమందిని ఆపుతారు, రేపు ఆపలేరు, ఎల్లుండి ఆపలేరు. కంటిన్యూగా ఈ ఉద్యమం జరుగుతూనే ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ఇక్కడైతే మాత్రం ప్రతి ఒక్కరూ చెప్పేది ఏంటంటే రోడ్డు గత 25 సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి. ఇలాంటి ఉద్యమాలు అనేకమైనవి జరిగినాయి. అన్ని పార్టీలకు అతీతంగా జనాలు, అలాగే విప్లవ పార్టీలు అనేక ఉద్యమాలు జరిగినాయి. అలాగే ప్రతిసారి వర్షాకాలం వచ్చిందంటే వార్తలు కొట్టుకోవడానికి న్యూస్ ఛానళ్లకు మాత్రం అద్భుతంగా వరవలా మారింది ఈ రోడ్డు. దాంట్లో మా న్యూస్ ఛానల్ కూడా చాలాసార్లు ఈ యొక్క రోడ్డు కోసం ఇక్కడ పడుతున్న ఇబ్బందుల కోసం చూపించడం జరిగింది. కానీ ప్రజాప్రతినిధులు అప్పటి వైఎస్ఆర్సీపీ కానీ ఇప్పటి తెలుగుదేశం కానీ ఎవరు వచ్చినా కూడా ఈ రోడ్డు సమస్య అయితే పట్టించుకోవట్లేదు. దీని మీద గోడలు కట్టడం, దీని ద్వారాగా పబ్లిసిటీ చేసుకోవడం, దీని ద్వారాగా ఓట్లు సంపాదించుకోవడం, రాజకీయ గద్దెనెక్కడం, తర్వాత ఈ రోడ్డును వదిలేయడం జరుగుతుందని చెప్పి చాలా మంది చెప్పడం జరిగింది. అలాగే కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో తనకి ఇవ్వాల్సిన అమౌంట్లు ఇచ్చేస్తే ఖచ్చితంగా ఈ రోడ్డు వేసే పరిస్థితి ఉంటుందని కాంట్రాక్టర్ కూడా తెలపడం జరిగిందని చెప్పేసి ఇక్కడ ఉద్యమకారులు తెలపడం జరిగింది. అయితే ఈ ఉద్యమం మొదలు పెడుతుందని చెప్పేసి గత వారం రోజుల నుంచి సోషల్ మీడియాలో హల్చల్ చేయడంతో అక్కడ ఏదైతే ఏలేశ్వరం పరిధిలో ప్రతిపాడు సర్కిల్కి సంబంధించిన పోలీసు, అలాగే ఇక్కడ అడ్డదిగల సర్కిల్కి సంబంధించిన పోలీసు, ఏజెన్సీ గ్రామాలకు సంబంధించిన పోలీసు వీళ్ళంతా కూడా మోహరించి ఎక్కడికక్కడ ప్రజలకు ఇబ్బంది లేకుండా రవాణా వ్యవస్థను అయితే మాత్రం ఖచ్చితంగా పంపించే పరిస్థితి, అంటే ద్విచక్ర వాహనాలని, ఆటోలని, ఇటువంటి వాటిని పంపించే పరిస్థితి చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ ఉద్యమం తీవ్రతరం అవ్వకుండా ఇక్కడ కట్టుదిట్టమైన భద్రతా చర్యలు కూడా చేపట్టడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. శశి వెంకటేశ్వర, అధికారి న్యూస్.